करेक्ट देख रहे कट यार तू जोर भी बोला बेटा दाव मत लीडर नो लेके ఏం లేపలేదన్న మా నన్నోళ్ళే इनकी ग्रेनर साइड कर पाता पिच्छे ఓకే అన్న. హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా పూజారి తాండాలో మరియు హనుమాన్ టెంపుల్ తాండాకు సంబంధించి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు. సో రమేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు మరొక రేవంత్ రెడ్డి లెక్క ఇంటింటి ప్రచారంలో యుద్ధానికి సిద్ధం అనే విధంగా ఇంటింటి ప్రచారం అయితే చేస్తున్నారు. సో వారి మాటల్లో తెలుసుకుందాం ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిదని చెప్పేసి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న ప్రజల నుంచి ఇంటింటి స్పందన? చాలా మంచి స్పందన వస్తుందన్న. 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి కూడా దమ్మిడికి పనికి రాకుండా ఇక్కడ ప్రతి ఇంటింటికి ఏదన్నా ఒక స్కీమ్ అనేది ఉండాలి. లేదన్న తెలంగాణలో ఎక్కడ కూడా మా కాన్స్టిట్యున్సీలో కాదు తెలంగాణలో ఎక్కడ కూడా స్కీములు అయితే లేవు కేంద్రంలో. ప్రస్తుతం ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, ఇదే ప్రాంతం వ్యక్తి. ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇదే ప్రాంతం వ్యక్తి. ఇక ఎంపీ ఒక్కటి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒకటే పార్టీ ఉంటుంది. నిధుల విషయంలో వలసల జిల్లా ఇక అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చా? తప్పకుండా పరుగులు పెడుతుందన్న. కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మనకు సమృద్ధిగా మనకు ఫండ్స్ వస్తుంది, అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అనేది ప్రతి ఇంటికి అదే మాట్లాడుతుంది. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం నడుస్తుంది. మరి బీఆర్ఎస్ ఇంటర్నల్ బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనే విధంగా నడుస్తున్నారు. మరి ఒకవేళ నిజంగా సపోర్ట్ చేసి కాంగ్రెస్కి మన ఇబ్బంది పరిస్థితులు అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలోకి రావడం జరిగింది. మెజారిటీ మా దగ్గరికి వచ్చింది. కొంతమంది వాళ్ళు అవినీతి పరులు, కొంతమంది వాళ్ళు అక్కడనే ఉండడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఆస్కారం లేక బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ కు రాలేక అటు వెళ్ళిపోయారు. సో అవినీతి పరులు కాంగ్రెస్ లోకి డోర్స్ ఓపెన్ లేవు. సో ప్రస్తుతం ఎలక్షన్ సంబంధించి కరెక్ట్ మే 13 అంటే ఒక 3-4 రోజుల సమయం అయితే ఉన్నా. దీనికి సంబంధించి ప్రధానంగా బీజేపీని ఏమిచ్చింది అసలు తెలంగాణకు? ఒక గాడిద గుడ్డు ఇచ్చిందనే సింబాలిక్ అయితే చెప్తున్నారు. నిజంగా బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి లాభం లేదంటారు? దీనికి మీరు మీడియా కాబట్టి మీకే క్వశ్చన్ వేస్తాను. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాదు, తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు మా ఊరికే 300 దగ్గర ఇండ్లు వచ్చినాయి. తెలంగాణ మన కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ ఉన్నది కదా, ఏ ఒక్క ఇళ్ళను చూపెట్టండి ఇక్కడ అడగండి. ఏ ఒక్క ఇల్లు దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు గల్లీలో దోస్తాని కాదు, గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తాని అనే లెక్కలో వాళ్ళు ఉన్నారన్న. ఇద్దరు తోడు దొంగలు. వాళ్ళు పెద్దవాళ్ళకే అంబానీ అదాని వాళ్ళకే ఇచ్చేసింది తప్ప ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం 6 గ్యారెంటీలకు సంబంధించి ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఆలోచన విషయం ప్రతి ఒక్కరు చెప్తారు. రాజకీయాల మీద అవగాహన ఉండొచ్చు కానీ కొంచెం చదువుకున్నారు. మరి గ్రామాల్లో వాళ్ళకి ఏం చెప్తున్నాం? మేము వివరంగా ప్రతి ఇల్లు తిరిగి వివరిస్తున్నామన్నా. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు కానీ స్టార్ట్ అయింది. ఈ గ్యాస్ కనెక్షన్ కూడా 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ అది కూడా స్టార్ట్ అయింది. ఇందిరమ్మ ఇండ్లు మన భద్రాచలంలో రేవంత్ రెడ్డి గారే స్టార్ట్ చేసిండ్రు. ప్రతిదీ కూడా స్టార్ట్ అయినాయన్న. కాకపోతే మహబూబ్ నగర్కు మన ఎమ్మెల్సీ కోడ్ దృష్ట్యా, దాని తర్వాత ఎంబడే ఎంపీ కోడ్ దృష్ట్యా కొంచెం ఆలస్యమైంది. కానీ ప్రతి ఒక్కరికి వివరిస్తున్నామన్న. తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, తెలుసు. సో ఆగస్టు 15 తారీఖు 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా, లేకపోతే రాజీనామా చేస్తాను బహిరంగ చెప్పిన సీఎం ఇంతవరకు అయితే ఎక్కడ లేదు. అటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే ఇక 100% ప్రజలు నమ్ముతున్నారు అనుకోవచ్చు. 100% నమ్ముతున్నారన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చినా గతంలో అవన్నీ కూర్చా తప్పకుండా చేసినాయి. బీజేపీలా కాకుండా మా రేవంత్ అన్న చెప్పింది కాబట్టి 100% అది ఇంప్లిమెంట్ అవుతుంది.
సో ప్రస్తుతం ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయిన వంశీచందర్ రెడ్డి గారు, సో మీకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏదైనా సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటున్నారు? 100% అందుబాటులో ఉంటున్నాడు అన్న. ఆయన పూటకు ఒక పార్టీ మారే విషయం కాదు అనేది. టీకేఆర్ ఉన్న ఏ పార్టీ అధికారం ఉంటే, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పోయే రకం. ఆయన పుట్టుక ఈ పార్టీలోనే, సావు ఈ పార్టీలోనే. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాడు. ఫోన్ చేసిన ప్రతి కార్యకర్తకు రెస్పాన్స్ ఇస్తున్నారు. సో మహబూబ్ నగర్లో ప్రతి ఏ కార్యకర్తలు ఒకటే మాట, మా మట్టికి సంబంధించిన, మా రక్తం కాకపోయినా మా మట్టికి సంబంధించిన వ్యక్తిని గెలిపించుకొని ఆయన ఆత్మాభిమానాన్ని పైకి మా సపోర్ట్ అయితే చేస్తామంటాను అంటున్నారన్న. మరి ప్రజల నుంచి ఇదే స్పందన వస్తున్నారు? 100% ఇదే స్పందన వస్తుంది. కాకపోతే బీజేపీ వాళ్ళు లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కొంచెం గలాటా తీసుకున్న మాట వాస్తవం. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రస్తుతం మే 13 పోలింగ్ సంబంధించిన డేట్ ఉందన్న. ఆ రోజుకి సంబంధించి సో మీకు తండవాసులకు ఏం చెప్పదలుచుకున్నారు? మా తాండవాసులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు రాముడు భీముడు అని దేవుడి పేరు మీద ఓట్లాడుతున్నారు. మేము అట్లా కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా సీఎం రేవంత్ రెడ్డి కా నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు మేము ఒకటే చెప్తున్నాము. 6 గ్యారెంటీలు హామీ ఇస్తున్నాము. ఎమ్మెల్సీ కోడ్ పడ్డది, ఎమ్మెల్యే ఏది మన తర్వాత ఎంపీ కోడ్ పడ్డది. ఈ 13 తర్వాత ఏవైతే 6 గ్యారెంటీలు అన్నామో ఆ గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ సీఎం గారు ఖచ్చితంగా హామీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి కోరుకుంటాం. సో ఇది ఏదేమైనా మహబూబ్నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. వంశీచందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో అయితే గెలిపిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ వల్లనే 6 గ్యారెంటీలు కొంతమేరకు ఆలస్యమైందే తప్ప వేరే ఉద్దేశం అనేది లేదు. ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిన తర్వాత 2 లక్షల రుణమాఫీతో పాటు మిగతా 6 గ్యారెంటీలు 100% అమలు చేస్తాము. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం కూడా ఉంది కాబట్టి 100% ఆయన గెలిపించి ఈ మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజల తరఫున ఒక బహుమతి అయితే ఇస్తామని చెప్పేసి సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎంపీ వంశీచందర్ రెడ్డి గారి నాయకత్వం, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.